పాత నిబంధనలో భక్తులంతా కూడా యేసు ప్రభువుని యెహోవా దూతగా చూశారు. కానీ యెషయా ఒక్కడే యేసు ప్రభువుని సంపూర్ణ మహిమలో చూస్తున్నాడు. ఇది ఎవరు చెప్పారంటే నేను చెప్పటం కాదు. చూస్తారా, యోహాను సువార్త 12వ అధ్యాయం 41వ వచనములో యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే, యెషయా ఎవరి మహిమను చూసినట్టు చెప్పండి. 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు సంపూర్ణమైన మహిమలో పరలోకంలో ఉన్నారు మానవునిగా రాకముందు. ఆయన మరలా చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత అదే మహిమలో తండ్రి కుడిపార్శాన ఆసీనుడై ఉన్నాడు. ఎవరికి ఇవ్వలేని భాగ్యము ఎవరికి వచ్చింది? యెషయాకు వచ్చింది. సో అటువంటి సంపూర్ణమైన మహిమను పాత నిబంధనలోనే ఎవరు చూస్తున్నారు చెప్పండి? దేవుడు ఒక నిరుత్సాహములో ఉన్న సేవకుడు దగ్గరికి పోయి, ఒక నిరుత్సాహములో ఉన్న భక్తుడు దగ్గర పోయి ఎంతగా ప్రోత్సాహపరుస్తున్నాడో అర్థమవుతుందా?